శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యకి నమస్కరించుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం భోజనాలు పెడతారు. ఈరోజు భోజనాలు పెట్టేది అశోక్ గారు, సంతోష్ గారు వారి దంపతులతో అలాగనే పెద్ద అది కాదు అశోక్ సంతోష్. ఈనాడు కేపెంటపాడు వాస్తవులు మన గోపాలరావు గారు కుమారులు అశోక్ గారు అలాగే సంతోష్ గారు వేళ భోజనాలు పెడుతున్నారు. ప్రతి మంగళవారం ఇక్కడ భోజనాలు పెట్టేది ఎవరో దాత పెడతారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చిన వారందరూ కూడా భోజనాలు ఉంటాయి. ఇక్కడ స్వయంభూ స్వామి, అందువల్ల ఏదన్నా వివాహాలు అవ్వనివ్వండి, సంతానం అవనివ్వండి, లేదా కోర్టు వ్యవహారాలు అవ్వండి భరిస్తారు. అందువల్ల మీరందరూ భుజించి తప్పనిసరిగా కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి షష్ఠి కూడా ఇక్కడ సుమారు 20,000 మంది భోజనం చేస్తారు, 40,000 మంది వస్తారు. ఆనాడు కూడా ముఖ్యంగా భోజనాలు కూడా ఖర్చు అంతా బయట వాడే పెట్టుకుంటారు. ముఖ్యంగా ఆనాడు కూడా మీరందరూ వచ్చి ధర్మంగా మీరు భోజనం చేస్తుందని ఈనాడు వెంకట్రావు గారు, సతీష్ గారు వీరందరినీ లక్ష్మణవారు మొత్తం అందరినీ వచ్చినందువల్ల వారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారాలు. సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వయంభూ గత 100 సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ ఈ స్వామి యొక్క వైభవం దినదినాభివృద్ధి చెందుతూ మరి పిల్లలు లేని వారికి పిల్లలు కానీ, మరి ఇతర విషయాల్లో కానీ, వివాహాలు కాని వారికి వివాహాలు కానీ, ఏ కోరికలు తీరినా న్యాయమైన కోరికలన్నీ కూడా మరి హిందూ ధర్మంలో సేనానాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నరాజ వినాయకుడు, పార్వతీపుత్రులుగా ఈ సేనానాయకుడు కోరిన కోరికలు తీరుస్తాకి మనకన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వప్నంలో కలిసి ఇక్కడ వెలిసిన స్వామి. ఇక్కడ మరి దినదనాభివృద్ధి చెందుతూ ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి, దూపదీప నైవేద్యాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం భక్తులు సహాయ సహకారాలతోటి వారిద్దరు సంతోష్ గారు, అశోక్ గారు వారి ఇరువురు కలిపి మరి ఇక్కడ అన్నప్రసాద్ వితరణ చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మరి కేపెంటపాడి నుంచి మండల నాయకులందరూ కూడా మండలం నుంచి ఇతర అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ప్రసాదాలు తీసుకుని ఆ కృపా కటాక్షాలు స్వామివారికి అందరికీ కలగాలని, సమస్త లోక సుగుణభావంతి అన్నట్టు ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షలతోటి అందరూ ఎల్లవెళ్ళ సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సంతాన సుబ్రహ్మణ్య ఆలయం, పడవరిపేరు గ్రామం, పెంటపాడు మండలం. మా స్వామి స్వయంభూ కోరిన కోరిక తీర్చే స్వామి మా స్వామి సుబ్రహ్మణ్య స్వామి. ఒక కోరికకు వచ్చిన భక్తులు ఒక కోరిక కోరడం, 11 వారాల లోపల ఆ కోరిక తీరడం, మాకు ఈ కోరిక తీరిందండి అని చెప్పి సంతోషంగా మాకు చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందంగా కూడా, మేము ఇంత కష్టపడిన శ్రమంతా కూడా ఉత్సాహంలో మర్చిపోతాం. వాళ్ళ సంతోషం మా సంతోషంగా చూసుకొని మర్చిపోతాం చెప్తుంది కష్టాన్ని కూడా. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం కానీ, మొన్న అయితే 22 సంవత్సరాలు అయిందండి పిల్లలు కలిగి లేకుండా. ఇక్కడికి వచ్చిన తర్వాత 11 వారాలంతా 2వ వారమే వాళ్ళకి పిల్లలు కలగడం శుభం తెలియవస్తుందండి. అలాగే గడపర వాస్తువులు 3 పిల్లలు పుట్టారు. పిల్లలు లేరు, 18 సంవత్సరాలు లేరనుకుంటే 3 పిల్లలు పుట్టారు. మా స్వామికి ఇక్కడ ఎక్కువ మంది కూడా కవల పిల్లలే ఎక్కువ. కవల పిల్లల సంతానం కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. ఇక్కడ మా స్వామిది ఎవరో కూడా స్వామిని నమ్మకంగా కోరుకుంటే కంపల్సరీ ఇచ్చి ఈరోజు పెడుతున్నందుకు ప్రత్యేకించి స్వామివారి కృప కంపల్సరీగా ఆశీస్సులు ఉండాలని చెప్పి వాళ్ళ పిల్లలకు కూడా ఎప్పుడూ కలిగి ఉండాలని చెప్పి స్వామి దగ్గర కోరుకుంటూ ఈ కనసుందర గారు, చిన్న నష్టం గారు, పదకాపు గారు, సత్తుకొండల గారు తప్పనిసరిగా పెళ్ళిళ్ళు కాదు అది ప్రతి ఒక్క పని అదే పని కాదు. స్వామివారిని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామి అటువంటి స్వామి చెప్పడం కాదు, చూస్తేనే వచ్చిన వాళ్ళు సుమారు మొన్న ఒక ఆయన చెప్పారు, 18 సంవత్సరాల నుంచి ఒక్క వారం కూడా మానకుండా ఇక్కడ వచ్చామని చెప్పి వస్తున్నామని అని చెప్పారు. 18 సంవత్సరాల నుంచి ప్రతి మంగళవారం కూడా పెంటపాడు మందు షాప్ ఉంది. అతను అగ్గమ్మ కోసంలో ఏం చేయాలో అర్థం లేని పరిస్థితుల్లో ఏం చేద్దాం మెరుగు షాప్ పెట్టుకుందాం అనుకుంటే స్వామివారికి వస్తే పని అవుతుందంటే ఇక్కడ రావడం, వెళ్ళిన వెంటనే లైసెన్స్ రావడం, వారం రోజుల లోపల షాప్ ఓపెన్ చేసి ఆయన ఈరోజు ముగ్గురికి పని చెప్పే స్థాయిలో ఆయన ఉన్నారు. ఆయన కూడా మంగళవారం వస్తారు. కళ్యాణ షాప్ అని పిల్లలు లేరని రావడం,
అలా చెప్పుకుంటా పోతే వందల వేల మీద అనమాట. ఇక్కడ 1, 2 బూటకాలు కాదు, ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు గమనించి మా స్వామివారి దర్శించుకొని పుడిత పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ వల్లీ దేవసేన నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం కూడా విశేష ద్రవ్యాలతోటి అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ స్వామివారి గుడి వద్దకు వచ్చి సంతానం లేని వారు కానీ వివాహ సంబంధ విషయాలు కానీ ఉన్నవారు ఇక్కడ మొక్కుకుంటే వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయని చాలా కాలం నుంచి అందరికీ కూడా సుపరిచితమే. భక్తులందరూ కూడా ప్రతి వారం కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారు. దానిలో భాగంగా ఈరోజు కేపెంటపాడు వాస్తవ్యులు నరాల శెట్టి సంతోష్ గారు ఈరోజు స్వామివారికి పూజా కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా ఈరోజు అన్న సమారాధనకు వారి ఖర్చులు భరాయించి ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఆ కుటుంబంతో పాటు చుట్టూ పరిసర గ్రామ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సంతోష్ గారు కోరుకున్నారు. వారికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. స్వయంభూ వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి స్వామి. ఇక్కడ సుమారు ఇంచుమించు 120 సంవత్సరాలు అవుద్దు, 150 సంవత్సరాలు అవుద్దు ఈ స్వామి ఇక్కడ వెలిసి. మాకే తెలీదు. ఇప్పుడు ఇంచుమించు మా పసల వారిది 6వ తరం ఇది. వెంకటజలం గారు, తర్వాత గంగన్న గారు, తర్వాత మా నాన్నగారు వెంకటరావు గారు, మళ్ళీ వెంకటజలం గారు, మళ్ళీ ఇప్పుడు మా కనక సుందరరావు గారు, మా పిల్లలు ఇదిగో మా సంటి, మా శ్రీకృష్ణ, మా చిన్నాగు, 7వ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇవన్నీ కలిపి ఇంచుమించు 6 తరాలు అవుతుందో 7 తరాలు అవుతుందో తరాలకే. అదే మా అచ్చుదానికి చెప్పాను కదా, మా అచ్చుతో మా వాళ్ళందరూ కూడా ఇక్కడ తరం మా పెద్దగా వీళ్ళందరూ కూడా ఇవాళ నరాల శెట్టి గోపాలరావు గారు అబ్బాయి అమ్మ ఇక్కడ అనంతం తరపున అశోకుని సంతోషు ఎవరిదే కూడా 1 రూపాయి కూడా చేతిలో తీయకుండా ఇక్కడ స్వామివారికి 50 లక్షలు ఖర్చు అవుతుంది భోజనాలు కానీ అంటే 51 లక్ష వస్తుంది ఇక్కడ ఆ స్వామివారికి. ఆ స్వామివారి మహిమ ఇటువంటిది. ఎవరిదే కూడా ఒక చేతిలో 1 రూపాయి తీసుకొని చేయటం వీల్లేదు. ఈ మా ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన ఉన్నారు, ఆయన సమక్షంలో మేము పనిచేస్తున్నాం. అలాగే మా పిల్లలు కూడా ఈ స్వామివారికి ఇలాగా సేవ చేసేటువంటి శక్తి స్వామివారి మాకు ప్రసాదించాలని మా కుటుంబానికి, మా పసల వారికే కాదు, ఇది మొత్తం మా గ్రామమే కాదు, మన జిల్లాయే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడేమో అందరూ కూడా ఇక్కడ స్వామివారిని ఏమో కొలుచుకుంటారు. కొంగు బంగారం మా స్వామి. ఈరోజు పెంటపాడు మండలం పడమరపురు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 స్వయంభూ వల్లీ దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అన్న సమారాధన నిమిత్తం ఇవాళ మేము రావడం జరిగింది. గత ఏప్రిల్ నెలలో మేము అడగ్గా అది టైం లేదని ఈ జూన్ 2వ తారీఖు మాకు అవకాశం కల్పించినందుకు ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పడమర విప్పరు అనగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు 20 సంవత్సరాల ముందుగానే ఈ స్వామివారి ఆశీస్సుల కోసం ఈ ఊరు రావడం, అలాగే ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠికి ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అన్న సమారాధన కార్యక్రమంలో పంచుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు మేము ఈ అన్న సమారాధన నిమిత్తం ఇక్కడికి రావడం మా గ్రామ పెద్దలు మా సతీష్ గారు, శేఖర్ గారు, సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా మాజీ సర్పంచ్ గారు కనక సుందరరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు కనక సుందరరావు గారు, అలాగే చంటి గారు, కొండ గారు, అలాగే మన అచ్యుతం గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పిలవగానే వచ్చిన కిలపతి వెంకటరావు గారికి, అలాగే మా శ్యాంబాబు గారికి, అలాగే కాకి చిన్ని గారికి, మిగతా వర్గం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ హిందూ మతాన్ని డెవలప్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రావుకేతుల పూజా కార్యక్రమం, అర్చన కార్యక్రమం, విశేషమైన దర్శన కార్యక్రమం జరిగింది. అలాగే 9:30 గంటలకి ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం. ఇక్కడ సంతానం లేని వారు వివాహం గురించి, ఇతివాసాల గురించి, నరఘోష, శత్రుఘోష, రుణఘోషాల గురించి, విదేశాల గురించి కూడా ఎవరైతే మా స్వామిని 11 వారాలు లోపల ఎవరు ప్రార్థన చేసి అత్యశేఖర అనంతుణ్ణి, కర్కోటకుణ్ణి ఎవరైతే పూజ చేస్తారో అనేక బాధలన్నీ కూడా, ఇతి బాధలన్నీ కూడా
నరఘోష శత్రుఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే స్వామివారికి ఈ రోజున చందనంతో స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా జరిగింది. చక్కనైన వాతావరణం ఉష్ణోదక ఎక్కువగా అయిపోయింది. దానికి చల్లని వాతావరణం గడవాలి, వర్షాలు కురవాలి, పాడి పంటలన్నీ కూడా సుఖ సంపదలో ఉండాలి. 60-80 లక్షలు కూడా జీవరాశులు కూడా సుఖ సంపదలో ఉండి ఆరోగ్యం అన్నీ కూడా రాజా రాష్ట్రక అత్యగ్రామ యజమానిక పరిసరగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ఆ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన చేస్తున్నాం.